హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అనమాట. చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు అంత ప్యూర్ రేంజ్లోకి నేను వెళ్ళలేదు. ఫస్ట్ టైం అనమాట ఇది అంత ప్యూర్ చూపించడం. నాకు తెలిసి ఇది 4500 నుంచి 5500 వరకు ఉంది ఈ వీడియో. సో మంచి బడ్జెట్ రేంజ్లో అండి, రీజనబుల్ ప్రైజెస్ అనమాట. అంత ప్యూర్ అయినా సరే వీడియో మొదలు పెట్టేద్దాము. దానికన్నా ప్లీజ్ ఒక్క లైక్ చేసేసేయండి, వీడియో చూస్తుంటారు కాబట్టి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ సారీ చూడండి, ఇది వచ్చేసరికి మంచి ప్యూర్ క్రేప్ సారీ అనమాట. సో మొత్తం ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి, పీటా వర్క్ తోటి హైలైట్ చేశారు. బార్డర్ కూడాను రెండు వైపులా పీటా వర్క్ అంటేనే తెలుసు కదండి, మంచి కాస్ట్లీ వర్క్ అనమాట. దానికి చక్కగా ఇట్లా ఫ్లోరల్స్ అనమాట, చాలా బాగున్నాయి చూడండి. శారీ అంతా కూడాను మంచి కలర్ఫుల్గా ఉంది. ఇది పళ్ళు అనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. అటు మంచి బ్రైట్ కలర్స్ కాదు, అలా అని చెప్పి పేస్టల్ కాదు అనమాట. చాలా నీట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. అది కూడాను మంచి ప్యూర్ క్రేప్ అండి, చక్కటి ప్యూర్ క్రేప్. ఇదంతా కూడా మనకి పీటా వర్క్ అనమాట. మొత్తం శారీ అంతా రెండు వైపులా బార్డర్ వస్తుంది, రెండు వైపులా బార్డర్ వస్తుంది. మొత్తం శారీ అంతా వచ్చేసరికి మనకి ఇలాగే వస్తుంది అనమాట. చాలా బాగుందండి, అసలు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. క్రేప్ అనేసరికి ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కదా. సో చక్కగా ఉందండి, భలే లైట్ వెయిట్గా ఉంది. ఎంత మినిమం గ్రామ్స్లో ఉండొచ్చండి నాకు తెలిసి అయితే, వెయిట్ చేస్తే అంతే. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ ఇది చక్కగా, దీనికి కూడా ఫ్లోరల్స్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. అది కూడాను 5400లో ఉంది ఇది. సో ఇది చక్కటి పీటా వర్క్ అది వచ్చి డిజిటల్స్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అవన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయండి. అసలు భలే ఉంది చూసారా, డిజిటల్ ఫ్లవర్స్. అంటే ఈ రేంజ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు జనరల్గా. సో అది అనమాట, నేను అందుకనే అలాంటి వాళ్ళ కోసం ఈ కలెక్షన్ చూపిస్తున్నాను. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. సో ఇది పళ్ళు, అంతా శారీ అంతా ఒకలాగే వస్తుంది. సో 5400. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చిందండి. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, భలే లైట్ వెయిట్ ఉందండి. చక్కగా ప్యూర్ క్రేప్ చెప్తున్నాను కదండి, 100% ప్యూర్ క్రేప్. జనరల్గా ఇది నాకు తెలిసి 7000 ఎబోనే ఉంటుంది. జస్ట్ నేను బడ్జెట్ రేంజ్లో 5400కి మీకు సేల్ చేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంది. ఈ పీటా వర్కే తీసుకుంటారండి, మంచి కాస్ట్లీ వర్క్ అనమాట ఇదంతా కూడాను. సో వేసుకుంటే ఇలా వస్తుంది. ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది, అది కూడా చూసేద్దాము. ఈ సారీ చూడండి, అందులోనే పీటా వర్క్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుందండి, మంచి కలర్స్ వచ్చాయి. సో ఇది పళ్ళుకి ఇట్లా వస్తుంది. పళ్ళుకి ఇట్లాగా మనకి 4 సైడ్స్ పీటా వర్క్ తోటి హైలైట్ అవుతుంది. సో ఇది కలర్ కాంబినేషన్ చూసారా, చక్కగా ఉంది. సో ఇది ఒకలాంటి డిజిటల్ ప్రింట్ అనమాట, డిజిటల్ ఫ్లోరల్స్ వచ్చాయండి. చక్కగా రెండు వైపులా పీటా వర్క్ తోటి వస్తుంది. చెప్పాను కదా అండి, పీటా వర్క్ అంటేనే మంచి కాస్ట్లీ శారీకి యూస్ చేసేది. సో ఇది మొత్తం శారీ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. ఇట్లా వస్తుంది అనమాట, కుర్చీల దగ్గరికి అట్లా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. బాగుంది, పెద్ద పెద్ద ఆకులు, పెద్ద పువ్వులు, చక్కగా ఉందండి. డిజిటల్ ప్రింట్ తోటి చక్కగా ఉంది. మంచి ప్యూర్ క్రేప్, చాలా లైట్ వెయిట్ ఉందండి, జారిపోతుంది కూడాను. నేను ఇలా వేసుకుంటేనే కూడా జారిపోతుంది. సో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇదే సెల్ఫ్ కలర్ నెగిటివ్ ప్రింట్ టైప్లో వచ్చిందనమాట బ్లౌజ్. 5400లో ఉంది. చక్కటి పీటా వర్క్ శారీ, మంచి ప్యూర్ క్రేప్ అండి, 100% ప్యూర్ క్రేప్. చక్కగా బడ్జెట్ రేంజ్లో వస్తుంది శారీ అయితే. సో హైట్ కూడా 49 ఇంచెస్ హైట్ ఉన్నాయి. ఇంకొక డిజైన్స్ చూద్దామండి. ఈ సారీ చూడండి, ఇది వచ్చేసరికి ప్యూర్ ముంగా సిల్క్ అనమాట. సో నేను అంతకు ముందు కూడా చూపించా అండి, అప్పుడు స్ప్రే పెయింట్తో వచ్చాయి కదా అండి. మీకు బార్డర్ చూస్తే గుర్తుపడతారు. రైట్, ఒక్కసారి ఇది శారీ ఓవరాల్ లుక్ అయితే మనకి ఇలా వస్తుంది. ఈ బార్డర్ చూస్తే మీరు గుర్తుపట్టేస్తారు. ఇదే బార్డర్ తోటి, బాందిని బార్డర్ తోటి ఇట్లా మనకి అంతకుముందు నేను స్ప్రే పెయింట్తో చూపించాను కదా. ఇప్పుడు ఏంటంటే శారీ అంతా బాందిని డిజైన్ అండి, సెల్ఫ్ డిజైన్ అనమాట. సెల్ఫ్ బాందిని వచ్చింది. మధ్య మధ్యలో వీవింగ్ బుటీస్ కూడా వచ్చాయి, గోల్డ్ కలర్ వీవింగ్ బుటీస్ అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇదంతా కూడా వీవింగ్ బాందిని, మొత్తం వీవింగ్ బాందిని. ఇది పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది, చక్కటి టాజిల్స్ తోటి. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బాందిని బ్లౌజ్ అనమాట. బార్డర్లో ఏదైతే కలర్ వచ్చిందో అదే బాందిని బ్లౌజ్ వస్తుంది. 4600లో ఉందండి దీని ప్రైస్. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చాయి. ప్యూర్ ముంగా అండి,
దీని మీద వచ్చిన ఇన్నర్గా మనకి బాందిని డిజైన్ దగ్గరకు వచ్చి చూస్తే కానీ తెలియదు అనమాట. సో ఇది చిన్ని చిన్ని డాట్స్ అనమాట. మధ్య మధ్యలో వీవింగ్ బుటీస్ అయితే, గోల్డ్ కలర్ వీవింగ్ బుటీస్ అయితే మనకి దగ్గరగా తెలుస్తున్నాయి, మీకు నెగిటివ్గా కనిపిస్తాయి అనమాట. అసలు కట్టాము అంటే చీర అద్దిరిపోతుందండి. అసలు ఆ బ్లౌజ్ ఇక్కడికి వచ్చేసరికి దాని బ్యూటీయే వేరు, చాలా గ్రాండ్గా ఉంది తెలుసా అండి. అంతకు ముందు చూపించాను అంటున్నాను కదా అండి, ఇట్లా లైన్స్ వచ్చి స్ప్రే పెయింట్ అని చెప్పి చూపించాను కదా, ఇదే బోర్డర్లో చాలా డిమాండ్ వచ్చింది వాటికి. సో నేను మళ్ళీ అందుకని ఇందులోనే వేరే డిజైన్ రీస్టాక్ చేశాను. ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చూసేద్దాము. ఈ సారీ చూడండి, మంచి మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. రెడ్ అయితే పింక్, రెడ్ కలరే. సో చాలా బాగుందండి. పైన వైపేమో మనకి కొంచెం చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపేమో చక్కగా బాందిని వీవింగ్ అనమాట. బెనారస్ టైప్లో వచ్చింది, బెనారస్ వీవింగ్ వస్తుంది, అలాగే బాందిని కూడా మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మధ్య మధ్యలో చిన్న చిన్ని బాందిని డిజైన్ చూసారా అండి, ఇదంతా మళ్ళీ గోల్డ్ కలర్ వీవింగ్ డిజైన్ వచ్చింది. శారీ కట్టుకుంటే అద్దిరిపోయిందండి, అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. అది కూడాను చక్కగా ఉంది, మంచి నిండుగా ఉందండి. ప్యూర్ ముంగా, ఇది కూడా 4600లో ఉంది ప్రైస్. ఇది పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది, చక్కటి టాజిల్స్ తోటి బాగుంది. ఇదంతా వీవింగ్ డిజైన్ మీరు చూడొచ్చు అనమాట, ఎక్కడ ఇబ్బంది లేదు. సో ఇది బ్లౌజ్ గోల్డ్ రెడ్ కలర్ మనకి ఏదైతే బార్డర్లో వచ్చిందో అదే కలర్ తోటి చక్కగా గోల్డ్ కలర్ వీవింగ్ వస్తుంది, మధ్యలో బాందిని వస్తుంది. సో మంచి హైట్ వచ్చాయి, 49 ఇంచెస్ హైట్ వచ్చాయండి. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, చక్కగా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయండి. ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట, 4600. సో ఇంకో కలర్ చూద్దాము. ఈ సారీ చూడండి, మంచి ఆనియన్ పింక్కి డార్క్ పింక్ కలర్ బార్డర్ తోటి హైలైట్ చేశారు. దీనికి కూడా బాందిని డిజైన్ వచ్చిందండి, చాలా అందంగా ఉన్నాయి శారీస్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అసలు అదిరిపోయాయండి. పైన బార్డర్ ఏమో మనకి ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపు ఏమో కొంచెం పెద్ద బార్డరు ఇట్లా వస్తుంది అనమాట. అసలు భలే బ్యూటీ ఉందండి, శారీస్ అయితే మంచి లైట్ వెయిట్ ఉన్నాయి. సో ఇది పళ్ళు, చక్కటి పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లాగే బాందిని బ్లౌజ్ వస్తుంది, బెనారస్ బాందిని అంతా కూడాను. చాలా బాగున్నాయండి శారీస్ అయితే. 4600, దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. హైట్ కూడా 49 ఇంచెస్ హైట్ వచ్చాయండి. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, ప్యూర్ ముంగా అండి. మంచి లైట్ వెయిట్గా ఫ్లెక్సిబుల్గా ఉన్నది ఫ్యాబ్రిక్ అయితే, చూసారా ఎంత బాగుందో. సో ఇది ఇంకొక కలర్ ఉంది, చూద్దాము. ఈ సారీ చూడండి, ఇందాక చూపించిన దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషనే చెప్పాలంటే. సో మనకి వీడియోలో ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి. చక్కగా మంచి రెడ్ కలర్, అన్నిటికీ ఇంచుమించు ఒకటే కలర్ రెడ్ కలర్ బోర్డర్స్ తోటి వచ్చాయన్నమాట. సో ఇది మంచి ఫ్లెక్సిబుల్గా ఉందని చెప్పాను కదా. బాందిని డిజైన్ అది ఇన్నర్గా మనకి తెలుస్తుంది, లైట్గా వచ్చిందనమాట. మనకి డైరెక్ట్గా చూస్తే చాలా బాగున్నాయండి శారీస్ అయితే. సో ఇది పళ్ళు, ఇది మంచి గ్రాండ్ శారీస్ అండి. చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకునే శారీస్ అయితే కాదు, చక్కగా పెళ్లి కూతురుకు కూడా కట్టచ్చు అనమాట. అటు ఇటు వెళ్ళేటప్పుడు చక్కగా పెళ్లి తంతుల్లో మధ్యలో కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్గా ఉండే శారీస్ అనమాట. సో ఇది బ్లౌజ్. కలర్ కాంబినేషన్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. మనం కట్టుకొని ఆర్నమెంట్స్ పెట్టుకున్నాము అంటే అసలు దీని బ్యూటీయే వేరు, చాలా అందంగా ఉన్నాయండి. 4600. ఈ సారీ చూడండి, మంచి బులియన్ స్టిచ్ తోటి ఫ్రెంచ్ నాట్ వర్క్ తోటి వచ్చిందండి. చక్కటి టిష్యూ అనమాట, ముంగా టిష్యూ. అసలు భలే ఉన్నాయిలేండి శారీస్ అయితే. మంచి కలర్ కాంబినేషన్ తోటి షేడెడ్ వచ్చి చక్కగా ఉన్నాయి శారీస్ అయితే. అసలు భలే లైట్ వెయిట్, చూసారా ఎంత 3 కలర్స్ తోటి మనకి ఇట్లాగా డిఫరెంట్గా వచ్చిందండి. ఇక్కడ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఇటు వచ్చేసరికి పీచ్ పింక్ కలర్ తోటి కాంబినేషన్స్ తోటి చాలా బాగా డిజైన్ చేశారు. ముంగా టిష్యూ అనమాట, ఇది కూడా ఎక్కడ మనకి ఇబ్బంది లేదని ప్యూర్ ఫ్యాబ్రిక్. ఇది కూడా 100% ప్యూర్ ఫ్యాబ్రిక్. దాని మీద మళ్ళీ ఫ్రెంచ్ నాట్ వర్క్ అనమాట, బులియన్ స్టిచ్ అంటాం కదా. సో దాంతో హ్యాండ్ వర్క్ అనమాట, ఇదంతా హ్యాండ్ వర్క్. దానికి మళ్ళీ పూసలతోటి మనకి పర్ల్స్ తోటి స్టిచ్ కుట్టారు మొత్తం అంతా. చక్కగా కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి యూజ్ చేశారు అండి. మంచి షైన్ ఉందండి ఫ్యాబ్రిక్. సో బార్డర్ కూడా మంచి లేస్ తోటి హైలైట్ చేశారు. భలే చాలా బాగుందండి శారీ అయితే. ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి మంచి ఫ్లోరల్స్ తోటి చక్కగా బులియన్ స్టిచ్ తోటి హైలైట్ చేశారనమాట, చాలా బాగుంది. బ్లౌజ్ చూపిస్తాను చూడండి, ఇంకా హైలైట్గా ఉంది బ్లౌజ్ అయితే. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్యాటర్న్ ఇచ్చేసారండి మంచిగా. ఇట్లాగా నెక్కి హ్యాండ్స్కి వర్క్ చేసి వచ్చేసింది అనమాట. ఇక్కడ ఇది బ్యాక్ నెక్ వస్తుంది, ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి మొత్తం అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది.
ఇదైతే ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చింది, చాలా బాగుంది. సో ఇది 4800లో ఉన్నాయండి వీటి ప్రైస్ అయితే. 4800 ప్యూర్ ముంగా టిష్యూ, చాలా బాగున్నాయండి. అసలు ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే. మనం 4000 పెట్టాము అంటే దానికి తగ్గట్టే ఉంటుంది కదండి ఫ్యాబ్రిక్. సో ఇది చక్కగా ఉంది, షేడెడ్ శారీ అనమాట, చాలా బాగున్నాయి. హైట్ కూడా 49 ఇంచెస్ హైట్ వచ్చాయి. ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చాయి, చూసిద్దాము. ఈ సారీ చూడండి, అసలు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. మంచి లావెండర్ కలర్ అండ్ మంచి ఎల్లోయిష్ గ్రీన్, ఇక్కడికి వచ్చేసరికి ఒక లాంటి శాండిల్ కలర్, గోల్డెన్ కలర్ టైప్లో వచ్చింది. ముంగా టిష్యూ అనమాట, చాలా బాగున్నాయండి శారీస్ అయితే. డైరెక్ట్గా అసలు అద్దిరిపోయాయి, చక్కగా దగ్గర దగ్గరగా అక్కడక్కడ ఫ్రెంచ్ నాట్ వర్క్ తోటి డిజైన్ చేశారు. శారీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. సో ఇది అంతే బ్యూటిఫుల్గా పళ్ళు కూడా డిజైన్ చేశారు అండి, అసలు ఎంత అందంగా ఉందో పళ్ళు. బ్లౌజ్ కూడా చక్కగా దీనికి తగ్గట్టుగా బ్లౌజ్, మంచి ఆనియన్ పింక్ తోటి బ్లౌజ్ వచ్చింది. సో ఇది హ్యాండ్స్కి వస్తుంది వర్క్, ఇక్కడ నెక్కి, బ్యాక్ నెక్ అనమాట. సో 4800 దీని ప్రైస్ అండి. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ ఉంది, ట్రాన్స్పరెంట్గా కూడా లేవు, చాలా అందంగా ఉన్నాయి. మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే, భలే లైట్ వెయిట్ ఉన్నది. సో ఇక్కడ మన స్టెప్స్ పెట్టుకునేసరికి ఇట్లా 3 కలర్స్ మనకి బాగా కనిపిస్తున్నాయి. ఇందులో ఇంకొక కలర్ ఉంది, అది కూడా చూసేద్దాం. ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ చూడండి, అసలు అన్ని కలర్స్ బాగున్నాయి. వీడియో అంతా చెప్తున్నాను కదండి, మంచి ప్రీమియం రేంజ్, ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండ్ ప్రీమియం కాస్ట్లీ కూడాను చెప్తున్నాను కదా నేనే. అసలు చాలా బాగుందండి, మంచి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. అంతా డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ కూడాను. మీకు రెగ్యులర్గా షాప్స్లో దొరికే శారీస్ అయితే కాదు, మంచిగా బొటిక్ స్టైల్లో ఉండే శారీస్ అనమాట ఇవన్నీ కూడాను. సో పళ్ళు, ఇది బ్లౌజ్ వచ్చేసరికి దీనికి చక్కటి ఎల్లోయిష్ గ్రీన్ తోటి బ్లౌజ్ని హైలైట్ చేశారనమాట. సో ఇది చక్కగా ఈ వర్క్ హ్యాండ్ వర్కే ఉంటుందండి, చాలా కాస్ట్ పెట్టి చేయించుకుంటాము. సో 4800లోకి వచ్చేసింది ఇప్పుడు మనకి. చక్కగా మంచి ప్యూర్ ముంగా టిష్యూ అనమాట, చాలా బాగుందండి, చక్కగా షైన్ ఉంది. నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. సో హైట్ కూడా చెప్పాను కదా 49 ఇంచెస్ హైట్, 4800 దీని ప్రైస్. ఈ శారీ వచ్చేసరికి ఇది నేను వేసుకున్న శారీ అనమాట. ఈ శారీ కూడా మనకి అవైలబుల్గా ఉందండి, స్టాక్లో ఉంది. ముంగా అనమాట, ముంగా బాందిని అంతకు ముందు కూడా చూపించాను కదా నేను. మంచి ఏం కలర్ ఇది, పీచ్ పింక్కి దానికి మళ్ళీ బ్రిక్ కలర్ బార్డర్ తోటి హైలైట్ చేశారు. ఇదంతా ముంగా అండి. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయండి. ఇది ఇంకా ప్యూర్ బాందిని, ఇది ఐరన్ చేస్తే సరిపోతుంది, రోలింగ్ కూడా చేయించవచ్చు. నాకు తెలిసి హైట్ ఎక్కువే ఉన్నాయండి ఇవంతా కూడాను. రోలింగ్ కన్నా ఐరన్ చేస్తే సరిపోతుంది. ఇది 49 వరకు వచ్చేస్తుంది అనమాట. సో రెండు వైపులు ఇట్లాగా షేడెడ్ తోటి చాలా బాగా వచ్చిందండి. సో ఇది పళ్ళు, బ్లౌజ్ కూడా ఇదే కలర్ తోటి బ్లౌజ్ వచ్చింది అనమాట. సో నేను వేసుకున్న శారీ అడుగుతారు కదా అని చెప్పి దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనమాట. 4700లో ఉంది దీని ప్రైస్. సో అంతే అండి ఇవాళ కలెక్షన్స్. మీకు నచ్చా అనుకుంటున్నాను, చెప్తున్నాను కదా అండి, మంచి ప్రీమియం రేంజ్, చక్కగా తొందరగా ఆప్ చేసుకోండి. లిమిటెడ్ స్టాకే ఉన్నాయి. సో తొందరగా బుక్ చేసేసుకోండి. తెలుసుగా ఎలా బుక్ చేయాలి ఏంటి అనే ప్రాసెస్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లియర్గా చూడండి. ఏదైతే శారీ నచ్చిందో నాకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి, ఆ నెంబర్కి శారీ ఏదైతే నచ్చిందో. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంటాయండి. రోజు కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ప్రతిరోజు రిపీట్ చేస్తూనే ఉంటాము. రెగ్యులర్గా చూసే వాళ్ళకి ప్రాసెస్ ఏంటనేది తెలుసు. సో డైరెక్ట్గా నా పేమెంట్ నెంబర్ ఉండడం, పేమెంట్ నెంబర్ వేరు అనమాట. స్క్రీన్ మీద కనబడుతుంది ఓన్లీ వాట్సాప్ నెంబర్, పేమెంట్ నెంబర్ వేరు ఉంటుంది. వాళ్ళ దగ్గర పేమెంట్ నెంబర్ ఉండడం ముందే పేమెంట్స్ వేసేస్తున్నారండి. ఈ సారీ ఉంచేసేయండి, ఈ వీడియోలో తమ్నేల్ చూసేసి సారీ ఉంచేయండి అని చెప్పి పేమెంట్స్ వేసేస్తున్నారు అందరూ. శారీస్ అయితే ముందే బుక్ చేసేసాం కదా మీరు అయిపోయినాయి అని చెప్తున్నారు అని చెప్పేసి, అందుకని తొందరగా బుక్ చేసేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.